మనకు మన గురువు గారైనటువంటి పత్రి మాస్టర్ గారికి, మన సద్గురు వ్యవస్థాపకులైనటువంటి వంశీ మాస్టర్ గారికి, స్వర్ణమాల అమ్మకు, మన సుకన్య మేడం గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మణిమాల మేడంకు, అరుణ మేడంకు, ఇక్కడ ఉన్నటువంటి సహాయకులందరికీ కూడాను, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, వెనక నుండి నడిపిస్తున్న మా వారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడాను శతకోటి వందనాలు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మనకు గురువులు ఏది పలికిస్తే అది చెప్పుకుందాం. ఎవరికి ఏ జ్ఞానాన్ని ప్రసాదించడానికి అవకాశాన్ని ప్రసాదిస్తున్నాడు గురువులు, దాన్ని మనం స్వీకరిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం ఈరోజు గురువులు ఎడ మనం ఉండవలసినటువంటి ఎలా ఉండాలి అనేటటువంటిది, తర్వాత గురువుల ఎడ ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఎలా మనకు జరుగుతుంది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడాను గురువులు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నాకు తెలిసినంత వరకు నేను తెలుపుదాం అనుకున్నాను మాస్టర్స్. ఇక్కడ గురువుల ఎడ మనము మర్యాదగా ఉండాలి. విశ్వాసము, గౌరవము, నమ్మకము ప్రతి ఒక్కటి కూడాను మనము ఉంచుకొని ఉండాలి కదా. కానీ అలా చెయ్యకుండా అమర్యాదగా ఉంటే కూడాను ఎలాంటి పర్యవసానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటిది మనము ఇక్కడ తెలుసుకుందాం అన్నట్టు. రెండు రకాలు కూడా కొద్దిగా తెలుసుకుందాము. మనము ఇక్కడ గురువుల ఎడ మర్యాద లేకుండా ఉండడము, పరివర్తన సరిగ్గా మనం వారి ఎడల మనం ప్రవర్తించకపోవడము ద్వారా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అనేటటువంటిది ఇంద్రుని ద్వారా మనము తెలుసుకోవచ్చు అని అనిపించింది. అది చెప్తున్నాను మాస్టర్స్. ఇంద్రుడు ఎన్నో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఇంద్రుడు ఒక్కటే కాదండి, ఇక్కడ రాజ్యానికి రాజు ఎలాంటి వ్యక్తో ఆ వ్యక్తి సుఖ సంతోషాలు అందరికీ బాగుంటుంది. ఆయన యొక్క కష్ట నష్టాలు అందరికీ కూడా కష్ట నష్టాలుగానే వర్తిస్తాయన్నమాట. ఈ విధంగా దేవతలందరూ కూడాను ఇంద్రుడు చేసినటువంటి ఒక్క పొరపాటుకు అందరూ కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ కష్టం అంటే దేవతలకు కష్టం అని కాదండి, సమస్యల్లో ఎలా ఇరుక్కుంటారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం అనమాట. ఆయన చేసినటువంటి ఒక్క చిన్న తప్పుకు ఎప్పుడైతే ఇంద్ర సభలో ఇంద్రుడు తన భార్యతో అర్ధ సింహాసనం మీద సచీదేవితో కూర్చొని తను సభలో తను ఆ యొక్క గంధర్వులతో, అప్సరసలతో వారందరూ చేస్తున్నటువంటి నాట్యము, సంగీత గానాలతో ఆయన మైమరిచి ఉంటాడనమాట. మైమరిచి అంటే అక్కడ ఆసీనులై ఉన్నారనమాట. ఆసీనులై ఉన్నప్పుడు మనందరికీ తెలిసినదే, దేవతలందరికీ గురువు బృహస్పతి గారు కదా. ఈ బృహస్పతి గారు ఎప్పుడైతే ఆ యొక్క ఇంద్ర సభలోకి వేంచేస్తారో అప్పుడు మనం ఎలా ఉండాలండి? గురువులు మన దగ్గరికి వచ్చేటప్పుడు, ఇంద్ర సభలోకి వచ్చేటప్పుడు రాజు అనేటటువంటి వ్యక్తి కావచ్చు, ప్రజలు అనేవాళ్ళు కావచ్చు, శిష్యులు కావచ్చు, లేచి నిలబడము, నమస్కార పూర్వకంగా వారికి వందనాలు సమర్పించుకొని పాదాభివందనాలే చెయ్యాలి. వీలు లేకపోతే కనీసము లేచి నిలబడి నమస్కారాలు తెలియజేయడము సరి అయినటువంటి మార్గం అన్నమాట. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇంద్రుడు అక్కడ తనకున్నటువంటి 3 లోకాలు తనకే అనేటటువంటి ఒక అహంకారముతో ఆయన ఎలా ప్రవర్తించాడంటే, కనీసం లేచి నిలబడుకోవడం కానీ, గురువులను రమ్మనడం కానీ, ఉచిత ఆసనాన్ని చూపించడము కానీ ఏది చేయలేదన్నమాట. అక్కడ ఏది చేయకుండా ఆయన అలాగే ఆ యొక్క దీంట్లో ఉండిపోతాడనమాట. గురువు గారిని మర్యాద పూర్వకంగా చూడలేదు. కానీ మనమైతే కన్నా, రాజులైతే లేదా ఒక లీడర్ అయితే కన్నా అక్కడ మర్యాద ఇవ్వలేదంటే వారిని ఎలా మనము ప్రవర్తిస్తామండి? ఇలా నా చేసేది, అలా నా చేసేది, నాకు మర్యాద ఇవ్వలేదు అనేసి హ్యాట్బుట్ అనేస్తాం మనం. కానీ గురువులు అలాంటి వ్యక్తులు కాదు. గురువు అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం, మూడులను సమానంగా చూడడము, మంచి జ్ఞానులను కూడాను సమానంగానే చూస్తూ ఉంటారనమాట. ఇంకా చెప్పాలంటే మూడుల పట్లే గురువులు ఎక్కువ శ్రద్ధ వహించి వారిని జ్ఞానాన్ని తెలియజేసి వారిని ముందుకు నడిపించడమే వారికి చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం అనమాట. ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆయన ఇంద్రుడు ఎప్పుడైతే అహంకారముతో
ఉండి తనకు మర్యాద అనేటటువంటిది, మర్యాద కాదు, లేచి నిలబడడం కానీ కూర్చోమనడం కానీ చెప్పకున్నందువల్ల ఇంకా కొంతమంది పూర్ణ కుంభముతో స్వాగతాన్ని పలికి వారికి మర్యాదలు సపర్యలు చేస్తారు. అవేవి పోనీలేండి, కనీసం లేచి నిలబడాలి, కనీసం కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటే కనీసం కాలైనా సవ్యంగా ఉంచుకొని వాళ్లకు కనీసమైనటువంటి మర్యాదనైనా ప్రసాదించాలి, ఇవ్వాలి. అలా చేయకుండా ఉన్నందువల్ల ఇంద్రుడు ఆయన ప్రవర్తన నచ్చక మనసులో బాధపడి నొచ్చుకొని బృహస్పతుల వారు వెళ్ళిపోతారనమాట, బయటికి వెళ్ళిపోవడము జరుగుతుంది. కానీ ఇక్కడ బయటికి వెళ్ళిపోతే ఆయన తెలుసుకొని వస్తాడు అనేటటువంటిది గ్రహించినటువంటి మన గురువు గారు మంచి జ్ఞానాన్ని బోధించాలి ఆయనకు అనేటటువంటి విషయం ద్వారా అక్కడ ఏం చేస్తాడంటే, ఆయన ఇంట్లో కూడా ఉండకుండా, ఆయనకు కనిపించకుండా సూక్ష్మ రూపంలో ఉండిపోతారనమాట. ఈయన తెలుసుకుంటాడు, ఎలాంటి వ్యక్తులైనా అదే అక్కడ జరిగినటువంటి విషయాలను బట్టి, అక్కడ జరిగినటువంటి దాన్ని బట్టి గురువు గారు వచ్చి రావడము వెళ్ళిపోవడము జరిగిన తర్వాత, బృహస్పతుల వారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తనకు ఎరుకలోకి వస్తాడనమాట ఇంద్రుల వారు. మనకు అందుకే వంశీ మాస్టర్ గారు ప్రతిసారి కూడాను ఎరుకలో ఉండాలి, ఆధ్యాత్మికంలో ఉన్నారు అంటే ఎరుక అనేటటువంటిది 100% మీరు వహించి తీరాలి. ఆ ఎరుకే లేకపోతే ఆధ్యాత్మికానికి కానీ ఒక భక్తి మార్గానికి కానీ మనం అన్ఫిట్ అవుతాము అని చెప్తారు. అంటే మనం పనికిరాము అంటే మనం ముందుకు నడవాల్సినటువంటిది, అంటే ఆ మార్గంలో వెళ్ళాలి అంటే మనకు ఎన్నో అడ్డంకులు జరుగుతూ ఉంటాయి. ఒక్క పొరపాటుకు ఎన్నో పొరపాట్లు చేరగాల్సి వస్తూ ఉంటుంది అని మన మాస్టర్ గారు ప్రతిసారి మనకు చెప్తారనమాట. ఇక్కడ ఈ విధంగా చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఇంద్రుల వారు వెతికిస్తారు, దేవతలందరినీ పెట్టించి వెతికిస్తారు, ఎక్కడా కనపడలేదు. ఓకే, అది అయిపోయింది. ఇంతటితో ఇలా ఉన్నప్పుడు ఈయనకున్నటువంటి ఆ యొక్క మదం అంతా తగ్గిపోవడానికి ఇంకా ఒకటి ఏం చెప్తారంటే, సంపద కూడాను తగ్గిపోయి తనలో ఉన్నటువంటి శక్తి కోల్పోతుంది. ఇప్పుడు మనకే కానీ చూడండి, హాస్టల్ గా జాతకం విషయం మనకు ఇప్పుడు అనవసరము, ఎందుకంటే మనం ఉన్నది వంశీ మాస్టర్ గారి మార్గంలో ఉన్నాం గనక మన కర్మలు మనమే తెలుసుకొని మనమే తొలగించుకుంటున్నాము. కానీ గురువు యొక్క ప్రభావము తగ్గిపోయింది అంటే మనకు అన్ని కూడాను అపజయాలే జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ అపజయాలకు రాక్షసులంతా వచ్చి యుద్ధము చేసి స్వర్గాన్ని వాళ్ళు స్వాధీనపరచుకుంటారు. ఇక్కడ ఏదైనా ఒక సభ జరగాలన్నా, ఒక గ్రూప్ కావాలన్నా, ఇప్పుడు మనకే చూడండి, పత్రి మాస్టర్ గారు ఎంతమంది మాస్టర్స్ ని ఇచ్చి వెళ్ళారు, మనకు ఉన్నారు, మనతో పాటే ఉన్నారు, ఎంతమంది మాస్టర్స్ మనకి ఇచ్చారు. ఈ మాస్టర్స్ అందరూ కూడాను ఇంకొంతమంది శిష్యులను తయారు చేయడము, ఇంకొంతమంది పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేయడము ఇక్కడ మనము ఎంతగానో మనకు తెలుస్తూ వస్తుందన్నమాట. ఇంతమంది శిష్యులను ఒక తాటి పైన నడిపించాలి అంటే గురువు గారి మీద మనకు గౌరవము, మర్యాద, నమ్మకము, విశ్వాసం అనేటటువంటిది ఉండి తీరాలి. అంత ఉంది కనుకనే ఒక్కరితో మొదలైనటువంటి పత్రి మాస్టర్ గారి యొక్క శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఒకటి, మళ్ళా అహింస అనేటటువంటిది ఉండాలని, హింస పథం లేకుండా శాకాహారం అనేటటువంటిది, ఇంకా ఏం చెప్తున్నారు, పిరమిడ్ అనేటటువంటిది కూడాను ఉండాలి అనేటటువంటిది ఆయన ఒక్కరి ద్వారా కొన్ని కోట్ల మంది మనము తయారయ్యామండి. మనము స్వలాభ అపేక్షతో మనం చేరి ఉండవచ్చు, మన యొక్క కర్మలు దగ్ధం చేసుకోవడం కొరకు, మన యొక్క రోగాలను నివారించుకోవడం చేరి ఉండవచ్చు. కానీ ఇంతమంది కూడా ఆ సారు యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. పత్రి మాస్టర్ గారికి కూడాను గురువు ఉండాలి. అంటే ఇది ఎలా అంటే, మానవ జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విష్ణుమూర్తే కావచ్చు, తను తీసుకున్నటువంటి ఇప్పుడు రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వారికి కూడాను గురువు అనేటటువంటిది ఉండి తీరాలి. ఇప్పుడు మన పత్రి మాస్టర్ గారు చెప్తున్నారు, మన గురువు అని చెప్తున్నారు ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం. అప్పుడైతే వాళ్ళు ఎంత పెద్ద రాజులైనా, వాళ్ళ పిల్లలైనా, మంత్రి పిల్లలైనా, సైనికుల పిల్లలైనా ప్రతి ఒక్కరూ కూడాను గురుకులానికి వెళ్ళి అక్కడ గురువు గారు చెప్పినటువంటి పనులు చేయడము, గురువు గారికి సేవ చేసుకుంటూ వారి యొక్క మన్ననలు పొందుతూ వారి యొక్క ఆశీర్వాదం ద్వారా వీళ్ళు ఈ విద్యను అనేటటువంటిది నేర్చుకునేవాళ్ళు. అలాంటిదే మనకు కూడా వచ్చింది అని చెప్పుకోవచ్చండి. ఎలా అంటే,
మన పత్రి మాస్టర్ గారికి మన సదానంద యోగులు సదానంద యోగులు కావచ్చు, తర్వాత వారికి గురువైనటువంటి మన యొక్క మహా అవతార్ బాబాజీ కావచ్చు. అంటే ఇంకా ఇంకా గురువులు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఆయన ఫారిన్ కి వెళ్ళి ఫారిన్ ద్వారా రావడము, తర్వాత ఆయన 200 సంవత్సరాలు ఈ యొక్క విద్యనంతటిని గురువు దగ్గర కావలసినటువంటి జ్ఞానాన్నంతటిని పొంది తర్వాత కర్నూలుకు రావడము. కర్నూలుకు వచ్చిన తర్వాత మన యొక్క పత్రి మాస్టర్ గారు తన యొక్క స్నేహితుల ద్వారా వెళ్ళి ఆయన ద్వారా మార్గదీక్ష పొందడము, ఇవన్నీ కూడాను మనకు ఒక గురు పరంపరలాగా జరుగుతూ వస్తూ ఉంటుందండి. ప్రతి వ్యక్తికి కూడాను గురువు కావాల్సిందే. రామునికి వశిష్ఠుల వారు ఉన్నట్టు ఇలా ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలము. దానికి ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది అనేటటువంటిది తెలుసుకుంటూ వచ్చామన్నమాట మనం ఇక్కడ. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంద్రుల వారికి గురువు లేరు. అక్కడికి తన యొక్క అంటే దేవతలు అందరూ కూడాను భయభ్రాంతులైపోయి బ్రహ్మ దగ్గరికి వెళతారు. తండ్రి అయినటువంటి అందరికీ మన యొక్క పితృదేవత ఎవరు? బ్రహ్మే కదా. సృష్టిని అంతా సృష్టించినటువంటి వ్యక్తి పితృదేవుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార దేవోభవ అంటారు. మొదటి గురువు ఎవరు మనకు? తల్లి తండ్రి మనకు గురువు అన్నమాట. వారు నడిపించేటటువంటి మార్గంలోనే మనం నడుచుకుంటూ వస్తాము. ఇలాగే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అందరూ వాపోతే అక్కడ ఏం చెప్పారు? అక్కడ మీరు త్రష్ట అనేటటువంటి మహా పండితుని యొక్క కుమారుడు, గురువు. ఆయన కూడాను మంచి బ్రాహ్మణోత్తముడు. ఆయన యొక్క కుమారునితో విశ్వముఖుడు అనేటటువంటి ఆయన్ను మీరు గురువుగా స్వీకరించండి. మీరు వెళ్ళండి అక్కడికి. మీరు అది ఎలా అడగాలి? వినయముతో, విధేయతతో మాకు గురువు కావాలి, మంచి జ్ఞానం ఉన్నటువంటి విశ్వరూపుడు కనుక ఆయన్ని మాకు గురువుగా దేవతల వైపు పంపించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, త్రష్ట అనేటటువంటి వారు అక్కడ రాక్షసుల వైపు ఉన్నటువంటి గురువులు అనమాట వాళ్ళు. వారి అంటే శుక్రాచార్యుల వారు గురువు, కానీ ఈయన ఉన్నటువంటిది అటువైపు ఉన్నారనమాట. కానీ వేడుకోగా వీళ్లకు మన మన దేవతలందరికీ కూడాను విశ్వరూపుణ్ణి గురువుగా తీసుకొస్తారు ఇక్కడికి. గురువుగా తీసుకొచ్చిన తర్వాత తనకు సపర్యలు సమర్యాదలు చేసి ఆయన్ని గురువుగా స్వీకరించి, ఇలా అయిపోయింది కదా, స్వర్గాన్ని అంతా రాక్షసులు తీసుకున్నారు కదా, దీనికి కారణము మార్గము చూపించమని అడగగా వారికి మార్గాన్ని చూపిస్తారు. అది ఓకే, విశ్వరూపుని ద్వారా నేర్చుకొని, అంటే ఇక్కడ ఒక నారాయణుడే అందరికీ గురువు, ఈశ్వరుడే అందరికీ గురువు. ఆ యొక్క మంత్రాన్ని జపించడము, దాని మీద మనం నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచుకోమని చెప్పడము, తెలుసుకోవడమే దీని ఇదనమాట. ఇక్కడ తెలుసుకున్న తర్వాత విశ్వరూపుడు చెప్పినటువంటి విషయాలన్నింటికీ కూడా బ్రహ్మ ఒప్పుకొని అక్కడ యుద్ధము చేసిన తర్వాత స్వర్గాన్ని మళ్ళా పొందుతారు. ఇంతటితో అయిపోలేదండి. ఇక్కడ గురువు గారికి అమర్యాద చేసినందువలన ఒక్క తప్పుకు ఇంకొక తప్పు యాడ్ అవుతూ వచ్చింది. ఇది మనకు అది కథే కావచ్చు, కానీ ఎలా తను పరిస్థితులలో చిక్కుకొని పరిస్థితుల నుండి బయటపడుతున్నారు అనేటటువంటిది గురువు యొక్క అనుగ్రహము ద్వారానే పరిస్థితుల నుండి చక్కబడి విజయాన్ని సాధిస్తున్నాడు. అలాగే గురువులను అమర్యాద చేయడం ద్వారానే పరిస్థితులలో చిక్కుకుంటున్నారు అన్నమాట. ఇది ఇక్కడ ఆ విధంగా జరిగిందనమాట. ఇక్కడ వచ్చి తన యొక్క స్వర్గము తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ యొక్క త్వష్ట భార్య అన్నమాట. ఆమె ఏం చేసి, రచన ఆమె పేరు. ఆమె రాక్షసుల యొక్క ఆడపడుచు, అంటే రాక్షసుల జన్మంలో ఉన్నటువంటి ఒక స్త్రీ అనమాట. ఆమెను ఈయన పెళ్లి చేసుకొని ఉంటాడు. ఆమెకు విశ్వరూపుడు అనేటటువంటి ఒక కుమారుడు జన్మించి ఉంటాడనమాట. ఆయన మంచి జ్ఞానవంతుడు, హయ్యర్ మాస్టరు, మంచి జ్ఞానము, మర్యాద, త్రికాలవేత్త అనమాట, అన్ని తెలుసు. అందువల్లనే ఆయనకు 3 ముఖాలు కూడా ఉంటాయటండి. అంటే 3 ముఖాలని ఎందుకు చెప్తూ వచ్చామంటే, ఇక్కడ మనకు గుణాలు చెప్పినట్టు దీంట్లో తెలుసుకోవాల్సి వస్తుంది. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, వీటన్నిటినీ కూడాను తెలుసుకొని తనలో ఉంచుకున్నటువంటి, అంటే ఏ టయానికి ఏది కావాలో దాన్ని ఉపయోగించుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తి విశ్వరూపుల వారు అన్నమాట. ఇక్కడ మూడు రకాలుగా ఆయన, అంటే అందరినీ సరి సమానంగా చూస్తూ ఉంటారు. రాక్షసులను సమానంగా చూస్తారు, ఇటు దేవతలను సమానంగా చూస్తారు. గురువుకు ఉన్నటువంటి లక్షణమే అది కదండి. ప్రతి ఒక్కరిని కూడాను సమాన దృష్టితో చూడడమే అది మనకు తెలుసునమాట. ఈ విధంగా చేసినప్పుడు ఏం చేస్తారంటే, రాక్షసుల యొక్క
అంటే తన తల్లి సోదరులందరూ ఈయనకు మేనమామలవుతారు. ఇక్కడ ఏం జరిగిందంటే విశ్వరూపుల వారిని అనుగ్రహము ద్వారా స్వర్గాన్ని పొందిన తర్వాత ఇంద్రుడు, సరే ఇకేంటి మనం బాగున్నాం కదా అని అనుకుంటాడు. అంతటితో ఆగకుండా మళ్ళా స్టార్ట్ అవుతుందనమాట. విశ్వరూపుడు ఏం చేస్తాడంటే రాక్షసులందరూ, అయ్యా నువ్వేమో ఆహ్, దేవతలకు గురువయిపోయావు. మేము తీసుకున్నటువంటి స్వర్గాన్ని, అంటే యుద్ధము ద్వారా మేము పొందినటువంటి ఈ స్వర్గాన్ని మళ్ళీ ఇంద్రుల వారికే చెందింది. యుద్ధము ద్వారా మళ్ళా వాళ్ళే గెలిచారు. అంటే ఇక్కడ ఏమి మనం అర్థం చేసుకోవాలి? ఎప్పుడైతే గురువుల యొక్క అనుగ్రహం లేకపోవడము ద్వారా స్వర్గాన్ని పోగొట్టుకున్నాడు. అంటే తనకి ఎటువంటి శక్తి లేకుండా పోయింది. మార్గము లేకుండా పోయింది. అంటే తను అహంకారంతో ఉండడం ద్వారా అలా జరిగింది. ఇక్కడ దేవతలు కూడా కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు తర్వాత విశ్వరూపుడు అనేటటువంటి గురువు యొక్క అనుగ్రహం పొందిన తర్వాత, తన యొక్క మార్గంలో నడిచిన తర్వాత మళ్ళీ స్వర్గాన్ని తీసుకున్నారనమాట. ఇలా చేసినప్పుడు రాక్షసులు, స్వర్గము పోయింది కదా! మాకు కనీసము ఈ యజ్ఞయాగాదులు చేసేటటువంటి హవిష్యు అనేటటువంటి పదార్థాలను వేసేటప్పుడు మాకు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని మాకు కూడా ఇవ్వండి. దేవతలకే చెందాలది. కాకపోతే మాకు కూడా ఇవ్వు అంటే, ఇక్కడ ఎవరిని కాదనలేడు. విశ్వరూపుడికి అందరూ సమానులు కదా! ఇక్కడ రాక్షసులని, దేవతలని ఎక్కడ ఆయన తారతమ్యం చూపించరు. గురువు కాబట్టి. అంటే ఆ స్థితిలో ఉన్నాడు కనుక. ఏం చేస్తాడంటే వాళ్ళకు కూడాను చేరుస్తూ ఉంటాడనమాట దీన్ని. ప్రసాదం అనేటటువంటి దాన్ని. సులభంగా అర్థం అవ్వడానికి ఆ మాట చెప్పానండి. సరే, ఆ అక్కడ ఈ ఒక్క రోజు ఇంద్రుడు చూస్తాడనమాట. ఇది ఏంటి? దేవతల వైపు గురువుగా ఉండి రాక్షసులకు దీన్ని పంచుతున్నాడు గదా! అనేసి మరలా అక్కడ ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయి, ఎరుకను కోల్పోయి, ఆ అహంకారము అనేటటువంటి దానికి కోపము అనేటటువంటిది జతయిపోయి, అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? రాజు గాని, గురువు గాని, ప్రతి ఒక్కరు కానీ అరిషడ్ వర్గాలను మన చేతిలో ఉంచుకోమని చెప్పడమే మనకు వంశీ మాస్టర్ గారు నేర్పిస్తున్నటువంటిది కదా! ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కోపము అనేటటువంటి దానితో ఆహ్, 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 అక్కసు అనేటటువంటిది తట్టుకోలేక తన విశ్వరూపుణ్ణి చంపేస్తాడనమాట. తన యొక్క చంద్రహాసం తీసుకొని తలల్ తలల్ని నరికేస్తాడు. 3 తలల్ని నరికేస్తాడు. అంటే ఏం అర్థం అంటే ఇక్కడ ఆయన చేయడం తప్పే. గురువుగా అంటే ఆయన యొక్క స్థితిలో ఆయన గురువు కనుక అందరిని సమానంగా చూడాలి. కానీ ఇక్కడున్నటువంటి పరిస్థితి ప్రకారమైతే రాక్షసులకు సహాయం చెయ్యకూడదు. ఇది ఓకే. జరిగింది. ఇక్కడ తీసేస్తారనమాట. ఇక్కడ ఎందుకు చెప్పడం జరిగిందంటే 3 తలలు అంటే ఈయనలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి దానికి సురపానము, మద్యపానము, తర్వాత మనం మానవులకు సంబంధించినటువంటి భోజనం గూడా చేసేటటువంటి దానికి 3 తలలు అని అంటున్నారనమాట. వాటిని పడగొట్టగానే అవి 3 పిట్టలుగా మారిపోతాయి. 3 పిట్టలుగా మారిపోతాయి. కానీ ఇక్కడ అది ఓకే. ఆ కథ మళ్ళా చాలా మంది గురువులు చెప్పారు. అది సరే ఓకే. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే 3 పిట్టలుగా ఎగిరాయంటే ఆ యొక్క ఈ విశ్వరూపుడు అనేటటువంటి వ్యక్తి బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి వ్యక్తి. కులానికి కాదు మనం మాట ఇవ్వాల్సింది. అటువంటి స్థితిలో ఉన్నాడాయన. ఇక్కడ బ్రహ్మహత్యాపాతం అనేటటువంటిది అంటే తన గురువును చంపినటువంటి పాపము ఈయనకు చేరింది. ఈయనకు చేరడం ద్వారా అక్కడ గురువును అవమానించడం ద్వారా ఒక రకంగా వెంటాడుతుంటే, ఇక్కడ గురువును చంపిన దాని వల్ల ఇక్కడ ఇంకొక పాపం వెంట కట్టుకున్నాడనమాట. అంటే పాపం అంటే దుష్కర్మ చేయడం ద్వారా కర్మ అనేటటువంటిది ఈయన సంచిలో మళ్ళీ చేరుతా వచ్చింది. ఇలా ఇది సామూహికంగా చేరడం జరుగుతుందనమాట. ఎందుకంటే రాజు గనక. దేవతలకు కూడాను వర్తిస్తుందిది. ఇక్కడ ఇది జరిగినప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఇంద్రుల వారు ఈ విధంగా జరిగింది కదా! నాకు ఇది పాపం వెంటాడుతుందని జెప్పేసి, దీన్ని ఎవరైనా తీసుకోండి అంటారనమాట. ఎవరు తీసుకుంటారంటే పాప పుణ్యాలు ఎవరు తీసుకోరు గదా! మంచిది ఇల్లో, బంగారం ఎవరైనా దానమిస్తే తీసుకుంటారు గానీ, ఇలాంటిది ఎవరు తీసుకోరు. కానీ మన యొక్క రాజు అడుగుతున్నాడు గదా! అని చెప్పేసి నలుగురు తీసుకుంటారు. స్త్రీ, జలము, భూమి, వృక్షాలు నలుగురు తీసుకుంటారు. వాటి యొక్క కథ ఇంకొక రోజు ఏ రోజైనా చెప్పుకుందాము. వాళ్ళు తీసుకోవడం ద్వారా ఈయనకు ఆ పాపం వెళ్ళిపోతుందనమాట. సరే వెళ్ళిపోయింది. ఓకే. కానీ ఇక్కడ వీళ్ళని చంపినందువలన త్వష్ట ప్రజాపతికి తెలిసింది ఏం జరిగింది అంటే, నా కుమారుడిని మీరే వచ్చి మీరే అడిగి తీసుకెళ్ళి నా కుమారుడిని చంపడము న్యాయమా? ఇది కాదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, ఇక్కడ మహాభారతంలో ఎలాగైతే అశ్వత్థామను
మన యొక్క ద్రోణాచార్యుల వారికి తన యొక్క ద్రుపద మహారాజు ద్వారా ఇద్దరికి ఉన్నటువంటి మాట మాట వలన తను ద్రుపదుణ్ణి ద్రౌపదిని తనని ఎలా అయితే యజ్ఞగుండం నుంచి జన్మ తీసుకుని ఒక కొడుకు కావాలని మన యొక్క గురువు గారిని ద్రోణాచార్యుల వారిని చంపడానికి ఒక కుమారుడు కావాలని అక్కడ ఎలాగైతే యజ్ఞం చేసి కుమారుణ్ణి పొందాడో, ఇలాగే త్వష్ట ప్రజాపతి కూడాను ఏం చేశాడంటే తను కూడాను యజ్ఞం చేసేసి ఆ యజ్ఞగుండం నుంచి ఒక కుమారుణ్ణి తీసుకుంటాడు, వస్తాడనమాట. ఆ కుమారుడు ఎలా ఉంటాడు అంటే మంచి నారాయణుని విష్ణువు యొక్క సేవకుడు, తన యొక్క ధర్మపరాయణుడు, తర్వాత చాలా భక్తి జాస్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే నేను ఎప్పటికైనా నారాయణలో కలిసిపోవాలి అనేటటువంటిదే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ వాళ్ళ తండ్రి చేసినటువంటి యాగం ఏంటి? ఇక్కడ చూడండి, అంతటితో పోగొట్టుకోకుండా ఇంద్రుని మీద కోపం అనేటటువంటి శత్రుత్వం అనేది పెంచుకోవడం ద్వారా ఇక్కడ ఇంకొక కుమారుణ్ణి పొందవలసి వచ్చింది తను. అంటే ఆ శత్రుత్వాన్ని పెంచుకొని చంపి తీరాలి ఇంద్రుణ్ణి, ఆ స్వర్గాన్ని మనమే తీసుకోవాలి. చంపేదంటే వాళ్ళకు ఉండదండి, కానీ ఈ విధంగా మరి జరిగిందనమాట. ఇక్కడ అక్కడ వృత్తాసురుడు అనేటటువంటి వ్యక్తి జన్మ తీసుకుంటాడు. ఆయన పూర్వజన్మలో విష్ణు భక్తుడు, అది మళ్ళా కథ అది. ఈ వృత్తాసురుడు అనేవాడికి ఎలా ఉంటాడంటే ఆయనకు అన్ని ముందు నుంచి కూడాను ఆయన మంచి జ్ఞాని కాబట్టి మంచి సిద్ధులు కలిగినటువంటి వ్యక్తి. ఆయన జననమే విశ్వరూపము. అంటే ఎన్ని సూర్య మండలాలు ఉన్నాయో, ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని నవగ్రహాలు ఉన్నాయో, ఇవే కాదు అన్ని గ్రహాలు కూడా సృష్టినంతా కూడాను వ్యాపించి ఉండిపోతాడనమాట. తను సృష్టినంతా వ్యాపించి పెద్ద శరీరాన్ని తీసుకుంటాడు. పెద్ద శరీరాన్ని తీసుకుంటే అంటే అంతటినీ కూడా చూడగలిగినటువంటి వ్యక్తి అని అనుకోవచ్చు. అంతటా వ్యాపించి ఉన్న వ్యక్తి అనేటటువంటిది ఇక్కడ మనము. అంటే ఆయన ఆత్మ రూపంలో ఆత్మ అని అనుకున్నాడు కనుకనే ఆ స్వభావం ఆయనలో వచ్చిందనమాట. ఇలా ఉండగా ఇక్కడ దేవేంద్రుల వారిని ఇంకా చంపాలి అంటే యుద్ధం చేయాలి. నా సోదరుణ్ణి అన్నను చంపావు కనుక ప్రతీకారం తీర్చుకోమని మా తండ్రి నన్ను తీసుకున్నాడు కనుక ఇది. సరే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చల్లో మన యొక్క దేవతలందరూ మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళతారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక్క తప్పుకు ఎరుక లేకుండా చేసినటువంటి అరిషడ్ వర్గాల ద్వారా చేసినటువంటి ఈ యొక్క తప్పుల ద్వారా ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా చేసినప్పుడు ఏం చెప్తాడంటే మీరందరూ కలిసి యుద్ధం చేయమంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే అంతటి సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి. అందరి దేవుళ్ళ ఆయుధాలని కూడాను చేతిలో పట్టుకొని కడుపులోకి వేసుకొని వేస్తాడనమాట. గ్రహాలన్నింటినీ కూడాను చేతిలోకి తీసుకొని టేస్ట్ చూస్తాడట. టేస్ట్ చూసి కింద పడేస్తాడు. అంటే అంత రూపం దాల్చినటువంటి వ్యక్తి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇలా ఉండగా సరే నారాయణ్ణి అడుగుతారనమాట. అంటే ఇక్కడ నారాయణ్ణి ఎందుకు అడుగుతున్నారు అంటే విశ్వానికి అంతటికి గురువు, తండ్రి అన్ని కూడాను పరమేశ్వరుడు, విష్ణు రూపం అన్ని ఒకటే కనుక వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన సృష్టి, స్థితి, లయ అంతా వాళ్ళదే కాబట్టి సృష్టించాడు. ఇకపోతే ఎలాంటి సృష్టి? ఇక్కడ గలాట అనేటటువంటి సృష్టి జరిగింది, ఇక్కడ వృత్తాసురుని సృష్టి జరిగింది. ఇకపోతే ఇక్కడ నడిపించడము ఆయనే నడిపించాలి, లయము ఆయనే చేయాలి కదా. ఇక్కడ వృత్తాసురుని చంపాలి అంటే ఈ దేవతలందరి శక్తులు ఎవరివి పని చేయలేదు. దదీచి అనేటటువంటి ఒక మహర్షి, ఆయన ఇంకా ఉన్నతత్వంలో ఉన్నటువంటి మాస్టర్ అన్నమాట. ఆయన అస్థికలన్నింటి ద్వారా ఒక ఆయుధాన్ని తయారు చేస్తే ఈ వృత్తాసురునికి మరణము సంభవిస్తుంది, అంటే మరణించుతాడు అనేటటువంటి విషయాన్ని ఆయన తగ్గిపోతుంది. ఆయన ఇది మన భాషలో చెప్పాలి అంటే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నారాయణుల వారు చెప్పేటప్పుడు, వీళ్ళకి అభయం ఇచ్చేటప్పుడు వృత్తాసుల వారు వింటారు. ఇక్కడ ఎందుకు ఆయన విని ఆయన ఎందుకు తగ్గుతాడు అనడానికి ఇక్కడ వింటున్నాడు అని చెప్తున్నా. విశ్వరూపం అంతా ఆయనే ఉంటాడు కనుక అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఇక నారాయణుల వారు చెప్పేది కూడాను విన్నాడు. అంటే ఇక్కడ వినడము అంటే ఏంటి అంటే విష్ణువు చెప్పినటువంటి మాటకు తల వంచాలి. మనకి ఎవరైతే హెడ్ ఉన్నాడో, ఒక గురువు కావచ్చు, ఒక వేరే మన ఏమైనా హెడ్, వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మనం తల వంచి వారికి మర్యాద ఇవ్వాలి. అది మనకు చిన్న విషయమే కావచ్చు, కానీ దాన్ని మనము పాటించాలి, నేర్చుకోవాలి, పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని అనేటటువంటి వృత్తాసురుని ద్వారా మనము నేర్చుకోవచ్చండి.
ఓకే. వచ్చాడు. యుద్ధానికొచ్చాడు. సరే యుద్ధం వచ్చినప్పుడు ఇంద్రుల వారు జయించలేకపోతారు. సరే ఏం చేస్తాడు ఇంద్రుడిని గూడాను కడుపులోకి వేసుకొనేస్తాడు. కడుపులోకి వేసుకోవడం ద్వారా ఇక్కడ పూర్వం ఉన్నటువంటి విశ్వరూపులు అనేటటువంటి గురువు గారు ఈయనకు నారాయణ కవచము అష్టాక్షరి మంత్రాన్ని జపించమని చెప్పింటారు కదా! నేర్పించాడన్నమాట. ఆ యొక్క అష్టాక్షరి మంత్రం అనేటటువంటిది అంటే ఇక్కడేంటంటే గురువుల మీద మనము శ్రద్ధ, భక్తి, వినయం అనేటటువంటిది నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగైతే ఓం అనేటటువంటి శబ్దానికి మనం ఎలాగైతే మనము గౌరవిస్తున్నామో అలాంటిదే నారాయణ మంత్రం. దాన్ని జపిస్తూ ఉంటాడు. దాన్ని స్మరిస్తూ ఉండమని విశ్వరూపుల వారు చెప్పినటువంటిది అంటే రెండో గురువుగారు చెప్పినటువంటిది పాటిస్తూ ఉండేవాడనమాట. ఆ పాటించడం ద్వారా వృత్తాసుని కడుపులో ఆయనకి ఎటువంటి బాధ కలగలేదు. తన యొక్క తీసుకున్నాడు కదా! ఇక్కడ దధీచి మహర్షి తన యొక్క అస్థికలను ఆయన అడుగుతాడనమాట. అంటే ఇక్కడ దేవతలందరూ వచ్చి దధీచి మహర్షిని ఇడుస్తారు. "అయ్యా! నీ శరీరాన్ని చాలించి నీ యొక్క అస్థికలను మాకివ్వమని" అడుగుతాడు. ఇంకొకళ్ళైతే ఏమంటారు? "అయ్యా! ఏంటి నువ్వు యుద్ధం జేయాలా? నీ యుద్ధం జేయడానికి నా యొక్క జీవితాన్ని నేను నిలుపుకోవాలా? నా అంతకు నేను చచ్చిపోవాలా? అంటే నా యొక్క శరీరాన్ని నేను తీసేయాలా? నీకు ఎముకలివ్వాలా?" అని మాట్లాడేవాళ్ళం. కానీ ఇక్కడ దధీచి మహర్షి అలా అనలేదండి. ఆయన కూడా అయ్యర్ మాస్టర్ గదా! ఆయన ఏం జేశారంటే తన శరీరాన్ని తన యొక్క అంటే కుంభించుకొని తన యొక్క ఊర్ధ్వ ముఖంలో తన శ్వాసను నిలుపుకొని అక్కడికి తన శరీరాన్ని చాలించి ఆత్మ రూపంలో ఉంటాడన్నమాట. ఆ అస్థికలను తీసుకెళ్ళాలి. అంత లోపల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ ఇంకొక రాజు వచ్చి ఆ అస్థికలు దాటలేకపోతాడు. ఇంకొక రాజు వాళ్ళ పరివారం అంతా విమానంలో వెళ్తున్నప్పుడు దాన్ని దాటలేకపోతారక్కడ. ఎందువల్ల అనంటే ఇంకొక ఋషి వచ్చి వీళ్ళందరి పేర్లు ఎందుకులే అని నేను చెప్పట్లేదండి. ఆ ఋషి వచ్చి అయ్యా ఇలాగా దధీచి మహర్షి యొక్క అస్థికలు ఇక్కడున్నాయి. ఎవరు కూడాను అంటే ఈ నారాయణ కవచాన్ని పఠిస్తూ ఉంటారనమాట దధీచి మహర్షి. ఆయన ఆహ్, అది అస్థికలు తీసుకొని ఉంటారు. అంతకుముందు కౌశికుడు అనేటటువంటి రాజు నారాయణ మంత్రాన్ని జపిస్తూ, నారాయణ మంత్రంతో పాటు ఆయన జీవితం అదే అనుకోనేసి ఒక ఎడారిలో తన జీవితాన్ని చాలిస్తాడు. అతని అస్థికలు ఇక్కడ పడి ఉంటాయన్నమాట. ఈ అస్థికలను అంటే ఇక్కడ దధీచి మహర్షి యొక్క అస్థికలను ఆయుధంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ కౌశిక మహర్షి యొక్క అస్థికలను ఈయన చేసినటువంటి నారాయణ కవచానికి అస్థికలకు అంటుకోబోతుంది. అంటే ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ అంటే మన శరీరానికి చావుంది గానీ ఆత్మకు చావు లేదు. అంటే ఆత్మ నేర్చుకున్నటువంటి జ్ఞానము అందులోనే ఇంకిపోయి ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవాలన్నమాట. ఎలాగైతే తన యొక్క అస్థికలలో ఈ యొక్క నారాయణ కవచం ఉండడం ద్వారా ఎవరు కూడా దాటడానికి అవకాశం ఉండదు. సరే ఇంకొక ఋషి వస్తారు. ఈ విధంగా మీరు దీన్నన్నిటిని సరస్వతి నదిలో కలపండి అని చెప్పడము. తీసుకెళ్ళి సరస్వతి నదిలో కలపడము. ఇక్కడ మళ్ళా పంచభూతాల్లో కలపడం అన్నమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక చక్రము. పంచభూతాలు, దేవుడు, మనము, ఆత్మ అనేటటువంటిదంతా కూడాను ఒకదానికి ఒకటి లింకప్ అయి ఒక చక్రంలా ఉంటుందన్నమాట. సరే సరస్వతి నదిలో దాన్ని నిమజ్జనం చేసి తను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడు. తను వెళ్ళిపోతాడు. ఇది అక్కడి కథ జరిగిందనమాట. ఇక్కడ ఆయుధాన్ని తీసుకొనేసి దధీచి మహర్షి యొక్క ఒక మ మ మన విశ్వకర్మకిచ్చి దాన్ని తయారు చేయిస్తాడనమాట. ఎలా ఉంటుందంటే అది 1000 ముఖాలతో అంటే చూపుగా ఉంటుంది గదా! షార్ప్‌గా ఉంటుంది కదా! 1000 ముఖాలుగా ఉంటుందనమాట ఆ యొక్క ఆయుధం. సరే దాన్ని తీశాడు. ఇక్కడ ఈ యొక్క ఆయుధాన్ని తీసుకొని వెళ్ళినా కూడా కడుపులో ఉన్నటువంటి దాన్ని కోసేసి ఆ ఆయుధం ద్వారా తను బయటికొస్తాడు. బయటికొచ్చేసి నారాయణ కవచము అంటే తన యొక్క గురువుగారైన విష్ణుమూర్తి మీద నమ్మకము, విశ్వాసము ఉంచుకొని ఆయన ఏం చేస్తాడంటే ఒక్క సంవత్సరం పాటు వృత్తాసురుని గొంతు కోసాడట. సంవత్సరం పట్టిందంట ఆయన్ని చంపాలి అంటే. కానీ ఇక్కడ చూడండి అంగీకార తత్వము అనేటటువంటిది ఉంది కనుకనే వృత్తాసురుడిని చంపగలిగాడు. అంటే అక్కడికి తనంతట తానే నారాయణునికి సరెండర్ అయ్యారు. ఇక్కడ ఏం నేర్చుకోవాలి మనము అంటే ఇది విశ్వము అనేటటువంటిది ఏదైతే నియమించి ఉందో, ఆ విశ్వ నియమాలకు మనము కట్టుబడి ఉండాలి అనేటటువంటిది వృత్తాసురుని ద్వారా మనము తెలుసుకున్నామండి. ఎప్పుడైతే వృత్తాసురుడిని చంపాడో అక్కడితో అయిపోతుంది. అయిపోతుందని మనం అనుకుంటున్నాము. మన యొక్క ఇంద్రుల వారు అనుకుంటారు. కానీ అయిపోదండి అక్కడికి. మళ్ళీ ఆయన గూడాను బ్రహ్మే కదా! బ్రాహ్మణుడే కదా! తన కుమారుడే అవుతాడు కదా! కానీ ఆయన యొక్క శాపం అనేటటువంటిది ఇక్కడ ఈ యొక్క బ్రహ్మహత్య అనేటటువంటిది తన కర్మ
దుష్కర్మ అనేటిది ఎలా వెంటాడుతుంది మన భాషలో చెప్పడానికి. ఆ దుష్కర్మ ఎలా వెంటాడుతుంది అంటే ఆయన్ని వదలదనమాట. ఫస్ట్ అంటే నలుగురు తీసుకున్నారు. చెప్పానుగా వృక్షాలు, జలము అది తీసుకున్నారు. ఇక్కడ ఎవరు ఇంక తీసుకోరు. కానీ ఈయనే అనుభవించాలి. అందువల్ల ఇంద్రుడు దాని నుండి తప్పించుకొని సరెండర్ అయ్యి ఉంటే ఒక రకంగా ఉండేది. కానీ ఇక్కడ ఆయన మళ్ళా సరెండర్ కాలేదు. మళ్ళీ పొరపాటే. సరే మానస సరోవరంలో వచ్చి ఇక్కడ తన యొక్క ఈశాన్య దిక్కుకొచ్చి ఈ మానస సరోవరంలో తామర తూడలో ఆ యొక్క ఇది ఉంటుంది కదా! ఆ తూడలో ఒక నారలో దాచిపెట్టుకొని ఉంటాడనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే అంత లోపల సచీమాత చానా జ్ఞాని, చానా భక్తురాలు. ఎవరికి అంటే లలిత త్రిపుర సుందరికి చానా భక్తురాలు. లలితా సహస్రనామాలో కూడాను ఈమె ఫులోమదార్చిత అనేటటువంటి ఫులోమదార్చిత అంటే కుమార్తె అనేటటువంటిదనమాట. పులో అనేటటువంటి ఆయన వ్యక్తికి ఈమె కూతురు అయినందువలన ఈమె ఇంతగా లలితామాతను ఆరాధించడం ద్వారా ఆమె పేరు లలితా సహస్రనామంలో కూడాను ఆమె పేరు నిలబడిపోయింది సచీదేవిది. ఇక్కడ ఆమె యొక్క సహాయముతో అంటే మళ్ళీ ఏం జరిగింది అంటే బ్రహ్మ దగ్గరికి బృహస్పతి దగ్గరికి వెళ్ళింది చూడండి. ఇక్కడ ఇదంతా జరగడానికి కారణము ఇంద్రుడైతే ఇంద్రుని భార్య సచీదేవి బృహస్పతిని కనుక్కొని ఈ లలితాదేవి ద్వారా బృహస్పతిని కనుక్కొని బృహస్పతి పాదాల మీద పడి గురువుగారి పాదాల మీద పడి క్షమించండి, నా భర్త చేసినటువంటి తప్పుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను కనుక మార్గాన్ని మాకు చూపించండి అన్నాడు. ఓకే, చూపించడం ఇక్కడ ఆయన ఉన్నటువంటి స్థలాన్ని చూపిస్తారనమాట. దాంట్లో ఎలా కనుక్కున్నావు అని అడిగితే ఇలా మాత ద్వారా నేను వచ్చానన్నది. సరే, ముందర కార్యక్రమం ఏమి అంటే జరగాలి. నువ్వు రావాలి అంటే 1000 సంవత్సరాలు ఈ మానస సరోవరంలో ఉండిపోతాడు. అంటే ఆ కాలమాన పరిస్థితి ప్రకారం 1000 సంవత్సరాలు మనకు అనిపిస్తుంది అనమాట. అక్కడ ఉండిపోతాడు. ఒడ్డునన్నటువంటి ఆ యొక్క దుష్కర్మ అనేటటువంటిది విడవకుండా ఉండేది. కానీ ఈ నారాయణ కవచం ద్వారా తను కూడా కొంచెం తగ్గి సరే వదిలేస్తుంది. ఇక్కడ మళ్ళీ మన బృహస్పతుల వారు వచ్చి తనకు ఒక యాగాన్ని ఏర్పాటు చేసి తను చేసినటువంటి తప్పులకు ప్రక్షాళన చేసుకోవడం ద్వారా తనకు మళ్ళా స్వర్గాన్ని అనేటటువంటిది లభిస్తుంది. ఇంత లోపల ఈ యొక్క స్వర్గానికి రావడము అనేటటువంటి దాని లోపలే ఇక్కడ నహుషుడు అంటే ఇక్కడ స్వర్గము అనేటటువంటిది నిలబడిపోయింది. హెడ్ ఎవరు లేరు. అందువల్ల ఒక వ్యక్తి నియమించుకోవాలి. కార్యక్రమాలు జరగాలి అంటే ఇన్ఛార్జిని ఒకరిని పెట్టుకోవాలి. ఈ ఇన్ఛార్జినిగా నహుషుని పెడతారు. చాలా గొప్ప మాస్టర్ అన్నమాట ఆయన. ఇంద్రుని కంటే ఎక్కువ యజ్ఞయాగాదులు, తపస్సులు, భక్తి మార్గములు అన్నిట్లోనూ ఇంద్రుని కన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంటాడు అన్నమాట. సరే, ఆయన్ని తీసుకొస్తారు, పెడతారు. ఇక్కడ చూడండి మళ్ళీ ఏం జరిగిందంటే ఈ నహుషుడు అనేటటువంటి వానికి ఈ స్వర్గం ఒకటే కాకుండా ఈ స్వర్గము నాకు చెందింది కనుక సచీదేవిని కూడాను నువ్వు నాకే చెందాలి అనేటటువంటి ఈ కామము అనేటటువంటిది స్టార్ట్ అయింది చూడండి. ఈ గురువు దగ్గర ఉన్నటువంటి ఆయన చేసినటువంటి అహంకారానికి కోపము, క్రోధము, ఇక్కడ కామము అన్నీ చేరిపోయాయి. కోరికలు అనేటటువంటిది పెరుగుతూ వచ్చాయన్నమాట. ఇలా పెరగడం ద్వారా ఏం జరిగింది అక్కడ అంటే నహుషుడు రావడము చెప్పాడు. కానీ ఈ నహుషుని ద్వారా కూడాను ఈమె తప్పించుకోవాలి. సచీమాత మళ్ళా బృహస్పతుల వారిని అడుగుతాడు. నీవు సప్త ఋషుల పల్లకిలో రమ్మని చెప్తారనమాట. రాగానే ఆయనకు అక్కడ గర్వం అదాంతం అయిపోయి ఆయన నామరూపాలు లేకుండా పోతాడు అని చెప్తుందనమాట. దీన్ని తప్పించుకోవడం ఎలాగో అంటే ఇక్కడ మళ్ళా బృహస్పతుల వారి యొక్క కరుణా కటాక్షాల ద్వారానే ఇంద్రునికి కానీ తర్వాత మన సచీదేవికి కానీ మోక్షం అనేది లభించింది. అంటే ఇక్కడ గురువు యొక్క ఆదరణ ఉండి తీరాలి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకున్నాం. సరే, నహుషుడు 7 మంది సప్త ఋషుల యొక్క పల్లకి మీద వస్తుంటే మన యొక్క అగస్త్య మహర్షుల వారు పొట్టిగా ఉంటారు కనుక తను బిరిబిర నడవలేకపోవడం ద్వారా కాలుతో తన్ని సర్ప తొందరగా నడువు అంటాడనమాట. అంటే ఆ కామం అనేటటువంటిది లాగుతా ఉంది. వెళ్ళిపోవాలి, తొందరగా సచీదేవి దగ్గరికి వెళ్ళాలి, టైం ఇచ్చినటువంటి ఆ టైం లోపల వెళ్ళిపోవాలి అనేటటువంటి విధానంతో ఎప్పుడైతే ఆ మాట అనగానే మన యొక్క అగస్త్యుల వారికి కోపం వచ్చేసి అసలు ఋషుల ద్వారా మోయించుకోవడమే తప్పు. ఋషులను మోయిస్తూ వారిని మనం సేవ చేయాలి, వారికి మనం ఇది సరెండర్ అయ్యి ఉండాలి. అలాంటిది నువ్వు గొప్పవాడివని, నువ్వే రాజు అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడాను ఒక వాహకులుగా పెట్టుకొని వాహనం ద్వారా నువ్వు వెళ్తున్నావు. చేయడం పెద్ద తప్పు. అక్కడ నువ్వు చేస్తున్నటువంటి కామానికి ఉండి
కామానికి లోబడి నువ్వు చేస్తున్నటువంటి నీ ఎరుకను నువ్వు కోల్పోతున్నావు, అహంకారంలో ఉంటున్నావు అని చెప్పేసి నువ్వు భూలోకంలో పడి ఒక కొండ చిలువగా ఉండిపో అని చెప్తున్నాడు. అలా అది ఎలాంటి కొండ చిలువ? ఆకలి ఏమి తిన్నా తీరనటువంటి కొండ చిలువగా మారిపోవాలన్నమాట. ఆకలి అనేదానికి పాములకు అనేటటువంటిది అది మనకు మామూలు సహజం. మామూలుగా అయితే భూలోకంలో వచ్చామంటే ఆకలి అనేది పుడుతుంది. ఎలాంటి ఆకలి అంటే ఎంత తిన్నా ఆకలి అనేటటువంటిది తీరని శాపము ద్వారా ఆయన భూలోకానికి వచ్చేస్తాడు. ఇక అన్ని సవ్యమైపోయినాయి. ఇక్కడ బృహస్పతుల ద్వారా తను తన యొక్క స్వర్గానికి రావడము, తను మళ్ళా అధిరోహించడము, మళ్ళీ సవ్యంగా జరగడము. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి అంటే ఎప్పుడు కూడాను గురువుల ఎడ మనం ఎప్పుడైతే శ్రద్ధ వహించి వారి మీద నమ్మకము, విశ్వాసము, మర్యాద, గౌరవము అన్నీనండి. అన్ని ఏవైతే దైవీ లక్షణాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా మనము ఉంచుకోవాలి మనలో గురువుల పట్ల. ఇలా ఉంటే మనకు గురువులే మనను వెతుక్కుంటూ వస్తారనమాట. దీనికి ఉదాహరణ గురువు అనుగ్రహం ఉంటే మళ్ళీ మనము కూడా వారి మీద ఇది ఉంటే ఎలా అంటే మనకు పత్రి సారు ఎలా వచ్చారు? మా మా వీళ్ళ ద్వారా వచ్చారు కదా! సదానంద యోగుల ద్వారా వచ్చారు. వారి ద్వారా మనకు వంశీ మాస్టర్ వచ్చారు. వారి అనుగ్రహం ద్వారా మనం ఇంతమంది శిష్యులము కూడాను తయారయ్యాము. మనం వంశీ మాస్టర్ గారి శిష్యులు తయారయ్యడము అనేటటువంటిది మనకి ఎలాంటిది మనకిక్కడ మంచి జరుగుతాంది అంటే, మనము కూడా సారిచ్చినటువంటి మార్గానికి నమ్ముకొని అంటే నమ్మకాన్ని ఉంచుకొని విశ్వాసముతో ఇక్కడ మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎలాంటివి? మన దుష్కర్మలను తొలగించుకోవడము, కళల ద్వారా మనము జ్ఞానాన్ని తెలుసుకోవడము, మన యొక్క జీవితాన్ని మంచిని చేసుకుంటూ ఇంకేం చెప్తున్నారు? పరివర్తన ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తము, పరివర్తన, తర్వాత పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తము మనకున్నటువంటి మార్గం అన్నమాట. ఎప్పుడైతే మనము పరివర్తనలో ఉంటూ ప్రాయశ్చిత్తం ఎలా అందరినీ కూడా మన వరకు వచ్చినటువంటి మాస్టర్స్ ఏదైతే యూనివర్స్ మనకు ఒప్పించి ఉంటారో ఆ పనులను మనము సవ్యంగా నమ్మకముతో మనం వారిని కూడాను మోటివేట్ చేసి ఈ విధంగా మనం అందరి జీవితాలను కూడాను బాగు చేయడమే మనము గురువు గారికి ఇచ్చేటటువంటి మనము కానుక, గౌరవము, మర్యాద. అంతేకాని సార్ ఎక్కడో ఉన్నారు, మనం వెళ్ళి ఇక్కడ జరిగిన విధానంగా ఇంద్రుడు జరిగిన విధానంగా మనం వెళ్ళి ఆయన స్వాగతం పలకడము మనకేం ఉండదు. ఆయన మీద విశ్వాసం ఉంచుకొని ఆయనను గౌరవిస్తూ ఆయన చెప్పినటువంటి మాట మీద నమ్మకం ఉంచి అందరినీ మోటివేట్ చేసి అందరి జీవితాలు బాగు చేయడమే మనం నేర్చుకోవాలన్నమాట. ఎప్పటికైనా కానీ ఇవి మనం పాటించి తీరాలి. ఇలా ఉంది కనుకనే గురువుల అనుగ్రహం ఉంది కనుకనే మనం ఇంతవరకు రాగలిగాము. ఈ సత్సంగంలో మనము చేరగలిగామనమాట. ఈ విధంగా ఉంటే మనకి ఇంకా ఒకటి చెప్తాను చూడండి ఇక్కడ. మహావతార్ బాబాజీ అనేటటువంటి గురు పరంపరలో గొప్ప అనేటటువంటి అంటే హయ్యర్ ప్లేస్ లో ఉన్నారనమాట. ఆయన ద్వారానే ఇంతమంది గురువులు కూడాను గురు పరంపర అనేటటువంటిది నడుస్తూ వస్తూ ఉంది. ఈ మహావతార్ బాబాజీ కొన్ని వేల సంవత్సరాలతో ఉన్నారు. అదే 16 సంవత్సరాలతోనే ఉన్నటువంటి వ్యక్తిగానే సశరీరంగా ఉన్నారనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ తను బాబాని ఎవరైతే ఆర్తితో పిలుచుకొని తను నమ్మకముతో చేస్తారో ఆయన మీద సాధన, తప్పకుండా వాళ్ళకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించి మార్గాన్ని ప్రసాదిస్తారు. అలాగే లాహిరి మహాశైలకు లాహిరి మహాశయులు ఒక సైనిక దళంలో ఒక పర్యవేక్షకులుగా ఉంటూ ఒక ఆఫీసర్ గా ఉంటారనమాట. అక్కడ వెళ్ళడానికి రోడ్డు వేయడానికి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారు మా అవతార్ బాబాజీ. ఎందువల్ల అంటే తను పూర్వకాలంలో తన యొక్క ఆత్మ గత జన్మలో ఉన్నత స్థాయిలో ఉన్నత స్థితిలో ఉంది కనుక తనను వెతుక్కుంటూ అంటే తనని ఇక్కడికి మార్పించడం అనమాట. రాణికేతుకు మార్పించడం జరుగుతుంది. రాణికేతుకు మార్పించడము, తను ఆ యొక్క ప్రకృతి సుందరాలను సౌందర్యం చూస్తున్నప్పుడు ఆయన్ని పిలవడము, తను కూర్చున్నటువంటి స్థలాన్ని చూపించి నువ్వు అయ్యా ఎందువల్ల అంటే ఈ మానవ జన్మ తీసుకోగానే మాయలో పడిపోతాం అనమాట. ఆ మాయనంతటినీ తన స్పర్శ ద్వారా చూడండి, గురువు గారి యొక్క స్పర్శ ద్వారానే మనలో ఉన్నటువంటి సరికాని జ్ఞానం అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోయి ఆయన లాహిరి మహాశైలు ఎంత మందికి దారి చూపించిన వారు అవుతున్నారు. అంతెందుకండి ఆ కాలంలో అది జరిగింది. ఇప్పటి వరకు ఇప్పుడే విందాం మనము. మన పత్రి మాస్టర్ గారి కొరకు 200 సంవత్సరాల పైచిలికే ఉంటుందండి వయసు. సదానంద యోగుల వారు
అక్కడి నుంచి ఫారిన్ లో కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత హిమాలయాల్లో ఉన్నారు. తర్వాత దక్షిణానికి రావడము. అదే కర్నూలుకే రావడము. కర్నూలులోనే ఉండి తన ఫ్రెండ్స్ ద్వారా అంటే ఇదంతా కూడాను పరమాత్ముడు అనేటటువంటిది మనకు ప్రాప్తము అనేటటువంటిది ఉంటే అంటే ఎలాంటి ప్రాప్తము? మనం భక్తి మార్గంలో 100% మన మనసుతో మనం శిష్యులము అనేటటువంటిది ఎప్పుడైతే మనలో ఉంచుకొని మనము కరెక్ట్‌గా చేస్తామో గురువులే మన దగ్గరికొస్తారండి. దానికి సాక్ష్యం మన పత్రి మాస్టర్ గారే చెప్పుకోవచ్చు. పత్రి మాస్టర్ గారికి అక్కడ కర్నూలులో కలవడము, ఇంతమంది మాస్టర్స్‌ని తయారు చేయడము, ఇక్కడ ఒక్కొక్క గురు పరంపరలలో మన మహా అవతార్ బాబాజీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒప్పిస్తారనమాట. ఇలాంటిది జరుగుతూ వచ్చింది. మనము ఇంకా ఉన్నాము కనుక, ఇదే కాలంలో ఉన్నాము గనక 100% మనకు నమ్మకానికి పత్రి మాస్టర్ గారే మనకనమాట. పత్రి మాస్టర్ గారిని ఆయన గురువు యొక్క అనుగ్రహం ఉంది కనుకనే పత్రి మాస్టర్ గారు తనకు శిష్యులు కావడము, తన ద్వారా మనకు వంశీ మాస్టర్ గారు రావడము, ఇలా అన్నీ జరిగింది. ఇదే విధంగా ముకుందుల వారిది చూద్దామండి. అంటే ఒక యోగి ఆత్మకథలో మన యొక్క యోగానంద ప్రభువులది. అంటే ముందుగా ఉన్నటువంటి ముకుందుల వారాయనది. ముకుందుల వారికి ఎలా జరిగిందంటే, మన యుక్తేశ్వర్ గారు ఎలా చేయించారు చూడండి. ఆయన ఎప్పుడూ కూడాను ఎలా ఉండేవాడు? సేవాతత్వంలో ఉంటూ, భక్తి మార్గంలో ఉంటూ, పరమేశ్వరునిలోనే లీనం కావాలి, పరమేశ్వరుని చూడాలి. ఆ తపన అనేటటువంటి దాని ద్వారా తను చదవకపోయినా కూడాను ఆఖరి వారం రోజుల్లో ఆయనకు గురువుని ఆ గురువే ఇంకొక గురువు ద్వారా మనకు పరిచయం ఫ్రెండ్ అనుకోండి మన భాషలో చెప్పాలంటే. ఆ ఫ్రెండ్ ద్వారా తనకి ఆ పరీక్షకు రావాల్సినటువంటి విషయాలనన్నింటినీ కూడాను అది చదవడము, ఆ రోజుల్లో ఆయన పాస్ అవ్వడము. ఎందువల్ల పాస్ అయ్యాడాయన? ఆయన ద్వారా జరగాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. లోక కళ్యాణానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కనుక ఉన్నాయి గాబట్టే ఈయన ఎటువంటి త ప తి తిరుగుళ్ళు తిరిగినా ఆయన్ని చేయలేదండి. ఆయన ఉన్నటువంటి దీక్ష అలాంటిది. ఆయన చేస్తున్నటువంటి సాధన అలాంటిది కనుక ఆయన్ని బిఏ డిగ్రీ పాస్ చేయించడము, తనను కొన్ని 3, 4 సంస్థలకు ఒక గురువుగా ఏర్పాటు చేయడానికే ఇక్కడ మహావతార్ బాబాజీ అని మనకు మూల కారణం తెలుసు. తన గురువుల గారు కూడాను, యుక్తేశ్వర్లు వారు గూడాను తనను పరీక్షల్లో గట్టెక్కించడము, తనను ఈ యొక్క సంసార భౌతిక జీవితానికి డిటాచ్ అయిపోయి, తను మళ్ళా గురు పరంపరలో తలమానికముగా తయారైనటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ కూడాను మార్గదర్శకంగా ఉండడానికి మన ముకుందుల వారిని అంటే సదానంద ఎప్పుడూ కూడాను ఆనందంలో ఉండేటటువంటి యోగానంద అనేటటువంటి పేరును పెట్టి గురువుగారే తనను మార్చారనమాట. ఇది గురువు యొక్క అనుగ్రహము ఉంది అంటే మనము ఎప్పటికైనా కూడాను మన సాధనలో మంచి సాధనలో విజయాన్ని సాధిస్తాము అనడానికి మన ముకుందుల వారే ముఖ్యం. ఈ ఈ మన జనరేషన్‌కి అదే ముఖ్యమైనటువంటి అది గొప్పదన్నమాట. ఇలా తెలుసుకుంటూ వస్తూ ఉంటే ఎన్నో వస్తా ఉంటాయండి. మరి తర్వాత ఈ సివివి మాస్టర్ గారు అనేటటువంటి మాస్టర్ గారిని బ్లావట్స్కీ మాస్టర్ గారు తనను తనను శిష్యునిగా పొందాలని తనే ఆ యొక్క కంపెనీ సభకు రానివ్వడము, ఫ్రెండ్స్ ద్వారా రానివ్వడము, అక్కడ తనను కూర్చోబెట్టి ధ్యానం చేయించి తనను పూర్వంలో ఉన్నటువంటి తన యొక్క సాధననంతటిని బయటికి తీసుకురావడము. ఎంతో మంది క్రియాయోగ సాధనలలో ముందుకు రావడానికి గురువులను తయారు చేయడము, శిష్యులను తయారు చేయడం ఇవన్నీ కూడాను జరుగుతున్నది ఎందుకు అంటే, ఒక గురువు యొక్క అనుగ్రహం పొందితే ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఒక గురువు యొక్క అనుగ్రహం లేదు అంటే మనము అధపాతాళానికి వెళ్ళిపోతాము. అదే నేను చెప్తున్నాను. మనం ఏ గురువు గారి దగ్గర మనం జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము అనేటటువంటిది కాదు ప్రశ్న. ప్రతి ఒక్క గురువులది కూడాను ఒకటే మార్గమే. మనం వెళ్ళాల్సినటువంటి మార్గము ఒకటే. కానీ పద్ధతులు వేరే ఉంటాయి. వినాలి. ప్రతి ఒక్కరిది కూడా వినాలి. మన కృష్ణ పరమాత్ముల వారు అర్జునునికి చెప్పినటువంటి గీతా బోధలో లాగా అన్నీ చెప్పారు. మొదట ప్రేమది చెప్పారు. తర్వాత శత్రుత్వాన్ని చెప్పాడు. మళ్ళీ ఏం చెప్పారు అన్నీ విన్న తర్వాత నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేయమని చెప్పాడు. అది. ప్రతి గురువులది కూడాను మనము వినాలి. విని దాన్ని పాటించాలి.
పాటిస్తూ అనుభవంలోకి తెచ్చుకొని, ఆ అనుభవంలో నీకు ఏది శ్రేష్టమైనటువంటిదో దాన్ని చెయ్యండి. అంతేకాని ఏ గురువులను కూడాను కించపరచకూడదు, అవమానపరచకూడదు. వాళ్ళిట్లా, వీళ్ళిట్లా అనేటటువంటి జడ్జిమెంట్ రానీయకూడదు అనేటటువంటిది మనము నేర్చుకోవాలి. కాకపోతే మనం చేయాల్సినటువంటి పని అంతా ఏంటంటే ప్రతి పనికి ప్రతి దానికి కూడా సరెండర్ కావాలి. అంగీకార తత్వం ఉండాలి. అవన్నీ ఉంటూ క్షమాపణ తత్వంలో, పశ్చాత్తాపంలో ఉంటూ పరివర్తన, ప్రాయశ్చిత్తం ఎప్పుడైతే మనం పెట్టుకొని, చేసుకొని మార్గాన్ని చూసుకుంటూ ఉంటామో, ఎప్పటికైనా మనకు విజయము లభిస్తుంది. గురువు అనుగ్రహము లభిస్తుందని నాకు తెలిసినటువంటి కొంచెం మాత్రమే చెప్పగలిగానండి. చాలా ఉంది ఇంకా. ఆహ్, ద దత్తాత్రేయుల వారి శిష్యులు ఎంతమంది మారినటువంటిది ఉంది. చాలా మంది మన సివివి మాస్టర్ కింద ఈకే మాస్టర్ గారు అనేటటువంటి వాళ్ళు కూడా వచ్చారనమాట. ఆయన కూడాను అలాగే అంటే ఇక్కడ గురు పరంపర అనేటటువంటిది ఎలా వస్తుంది అంటే, వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, సరెండర్‌నెస్ ఆ సరెండర్ అన్నమాట. అంగీకార తత్వము. వారు ఏది అన్నా ఇప్పుడు గురువు మనల్ని తిట్టారని మనం వెళ్ళిపోకూడదు. గురువు మనల్ని పొగిడారని ఉండిపోకూడదు. పొంగిపోకూడదు, కుంగిపోకూడదు. ఇలాంటివన్నీ కూడాను మనం పాటించి తీరాలి. అప్పుడే మనకు ఈ యొక్క ఇంద్రునికి ఎలాగైతే స్వర్గం లభించిందో, అలాగే మన జీవితం కూడాను స్వర్గంగా మార్చుకోవచ్చు. జన్మరాహిత్యంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక జన్మలు అనేటటువంటిది తీసుకోకుండా జన్మరాహిత్యంలోకి వెళ్ళడము, పరమాత్ముని మన పూర్ణాత్మలో చేరుకోవడము అనేటటువంటిది మనం నేర్చుకోవాలి. నాకు ఏదైతే పలికించారో గురుదేవుల వారు, దాన్ని మాస్టర్స్ ఏదైతే నా ముందుకు తెచ్చారో, ఏదైతే పలికించారో అదే చెప్పానండి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. దీని ద్వారా అందరూ మారాలని, అందరూ కూడాను ఈ మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ.